హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో మనం బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ నుండి బులిష్ మూమెంట్ చూసాము, అవునా? సో నేనైతే 2 కాల్ ఎంట్రీస్ తీసుకున్నాను. నా 2 కాల్ ఎంట్రీస్ ఎగ్జిట్ కూడా చేసేసాను ఇక్కడే, అవునా? అండ్ దాని గురించి నేనైతే మీకు లైవ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను వెంటనే. అండ్ అలాగే ఇక్కడ కూడా నేను ఒక కాల్ ఎంట్రీ తీసుకున్నానండి. సో మీరు క్లియర్గా చూడొచ్చు, నేను ఇక్కడ కాల్ ఎంట్రీ తీసుకున్నాను. సో నేను ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకున్నానంటే, సో మనమైతే ఇక్కడ ఫాల్ చూసాము, అవునా? అండ్ అలాగే ఇక్కడ స్టార్ ఫామ్ అయిన వెంటనే ఫాల్ చూసాము, మళ్ళీ ఇక్కడ స్టార్ ఫాల్ వచ్చిన వెంటనే మనమైతే బులిష్ మూమెంట్ చూసాం. కన్సాలిడేషన్ వచ్చి నెక్స్ట్ బులిష్ మూమెంట్ చూసాం, అవునా? సో ఇక్కడ మేము ట్రయాంగిల్, ఇది మన ట్రెండ్ లైన్స్ని డ్రా చేశానండి. ఇక్కడ చూస్తున్నారా? సో ఈ ట్రెండ్ లైన్స్ని మనకు ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది, అవునా? సో బ్రేక్అవుట్ అనేది ఏదైనా ఒక సైడ్ ఇస్తుంది ఇలాంటి టైంలో, ఓకే? సో అది హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా. సో నేను ఏం చేసాను అంటే, బ్రేక్అవుట్ ఇస్తున్న ఆ టైంలోనే వెంటనే నేను కాల్ ప్లేస్ చేశాను. అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నానో ఆ క్యాండిల్లోనే నేను స్టాప్ లాస్ పెట్టానండి, ఓకేనా? సో నా స్టాప్ లాస్ పెట్టాను. సెకండ్ క్యాండిల్ ఏమైంది అంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనమాట. రెడ్ క్యాండిల్ విత్ విక్ వచ్చింది. నేను తీసుకున్న తర్వాత వెంటనే ఈ రెడ్ క్యాండిల్ నెక్స్ట్ చిన్న విక్ వచ్చింది. సో నేనేం చేశానంటే స్టాప్ లాస్ని ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ అన్నాను కదా, సో దీని సెంటర్లోకి నేను స్టాప్ లాస్ జరిపేసి వెళ్ళానమాట. సో మా ఇంటి దగ్గర వర్షం పడింది, సో వెళ్ళాల్సి వచ్చింది బయటికి. సో నేను ఏం చేశానంటే ఇక్కడ జరిపేసి నేను వెళ్ళి వచ్చేసరికి, సో నేను దీనికి రికార్డ్ కూడా నేను స్టార్ట్ చేసే వెళ్ళానండి. సో ఇదే అనుకుంటా రికార్డ్, ఓకే ఇదే. సో చూస్తున్నారు కదండి, నేనైతే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను ట్రేడ్ని. సో ఇలా నేను రికార్డ్ స్టార్ట్ చేసి వెళ్ళాను అనమాట. సో ఈచ్ రికార్డ్ వచ్చేసి 9 minutes కన్నా ఎక్కువ అవ్వదు ఇందులో. సో ఇలా నేనైతే స్టాప్ లాస్ పెట్టాను. నా టార్గెట్ చూసారని నేను ఎక్కడ పెట్టాను? సో 53,700 నా టార్గెట్ పెట్టాను. ఏదైతే మన హై ఉందో అది నా టార్గెట్ అనుకొని పెట్టాను. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్ ఇంత పైకి వెళ్తుంది అని. సో ఇది నా టార్గెట్ పెట్టాను. సో నేను వెళ్ళేసరికి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. సో దీని తర్వాత నా టార్గెట్ 1 హిట్ అయిందండి ఇక్కడ, ఓకేనా? సో నేను టార్గెట్ 1 హిట్ అయినా కూడా నేనైతే స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తున్నాను, ఎందుకంటే హైలో ఉన్నాం కదా. సో స్టాప్ లాస్ ట్రైల్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో 100 పాయింట్స్ అనుకున్నాను, 53,800 అనుకున్నాను. రిజెక్షన్ వస్తుందేమో అనుకున్నాను, ఎందుకంటే మనకైతే ఇక్కడ ఒక స్టార్ ఫామ్ అయింది, ఓకేనా? సో నేనైతే 100 పాయింట్స్కి స్టాప్ లాస్ ట్రైల్ చేస్తూ వెళ్ళాను. సో మార్కెట్ ఇక్కడ ఆగిపోయింది కదా, నేను ఇక్కడ నుండి మళ్ళీ ఫాల్ వస్తుందేమో అని అనుకున్నాను, కానీ రాలేదు. సో ఒకవేళ వస్తే నేను ఏం చేశానంటే 53,700 ఒకవేళ ప్రైస్ టచ్ అయిందంటే నేను ఎంట్రీ క్లోజ్ చేసేస్తాను అని అనుకున్నాను, ఓకేనా? అండ్ 100 పాయింట్స్కి నేను టార్గెట్స్ పెట్టుకున్నాను. సో మార్కెట్ ఇక్కడ నుండి నెక్స్ట్ ఒకటే క్యాండిల్ 54,000 వరకు వెళ్ళిపోయిందండి. సో నేను ఇక్కడికి వెళ్ళగానే ఈ క్యాండిల్ కాదు, ఈ సెకండ్ క్యాండిల్, ఈ క్యాండిల్ మొత్తానికి అయితే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే 54,000 ఇది చాలా పెద్ద రౌండ్ ఫిగర్, అవునా? సో ఇలా పెద్ద రౌండ్ ఫిగర్స్కి వెళ్ళినప్పుడు అంటే 500s, 1000s ఇట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా సో ప్రైస్ అనేది 100, 200 అట్లా అన్ని పాయింట్స్ క్యాండిల్ పెద్ద క్యాండిల్ వేసేస్తుంది అనమాట, రెడ్ క్యాండిల్, ఓకేనా? సో అలాంటప్పుడు మనమైతే అలర్ట్గా ఉండాలి కదా. సో 54,000 అంటే చాలా పెద్ద జోన్ అనమాట, అది రెసిస్టెన్స్గా. సో నేనైతే ఇక్కడనే నేను ఎగ్జిక్యూట్ అయిపోయాను. సో నాకైతే 538 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేసింది, ఓకేనా? సో ఇలా మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలండి, చాలా ఈజీ. సో మన ఇండికేటర్స్తో పాటు ట్రెండ్ లైన్స్ని కూడా మెయింటైన్ చేయండి, ఓకేనా? సో ట్రెండ్ లైన్స్ని బ్రేక్అవుట్ అయిన వెంటనే మనమైతే ఎంట్రీస్ తీసుకోవచ్చు. కాకపోతే ట్రెండ్ లైన్స్లో కూడా మనం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలండి, ఎందుకంటే బ్రేక్అవుట్ అయినట్టే చేస్తారు, నెక్స్ట్ మళ్ళీ వెంటనే కిందికి ఫాల్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని నేనైతే 100 పాయింట్స్ రిస్క్ చేశాను ఇక్కడ. సో ఇది అండి నా ట్రేడ్స్, అనుకోకుండా సక్సెస్ అయిన ట్రేడ్ అనమాట ఇది. నేను రిస్కీ ట్రేడే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని నేను కొఫార్జ్లో కూడా ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో ఇదే అండి నా కొఫార్జ్లో ట్రేడ్. సో ఈ ట్రేడ్ కూడా నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా ట్రెండ్ లైన్ డ్రా చేశాను అనమాట. సో ట్రెండ్ లైన్ ఎప్పుడైతే మనకి మంచి క్యాండిల్తో బ్రేక్ అవుతుందో మనమైతే నెక్స్ట్ మంచి నెగిటివిటీ చూస్తాం, రైట్? సో ఇలానే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ వచ్చేసి జిగ్జాగ్ లైన్ పెట్టాను, 14 పాయింట్స్ స్టాప్ లాస్. అండ్ నా టార్గెట్ వచ్చేసి ఏం పెట్టానండి, నేనైతే చెప్తాను కదా, నెక్స్ట్ ఉన్న మన సపోర్ట్ జోన్, నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ జోన్సే మనకి టార్గెట్స్ అని. సో ఇది నా 6,854 ఉంది కదా, 854, 855, 856 ఉంది, ఓకేనా? సో ఈ రేంజ్ నా టార్గెట్ పెట్టాను. సో ఇక్కడ రిజెక్షన్ వచ్చింది కదా, సో నేను వెంటనే అయితే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. 860 రేంజ్లో నేను ఎగ్జిట్ అయిపోయాను, ఓకేనా? సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి, ఓకేనా? ఎక్కువ లాభం కావాలని చూడకండి, స్టాప్ లాస్ని ట్రైల్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను.
ఒకవేళ లేదు నేను ఇంకా వెళ్ళిపోతుంది మార్కెట్ ఇక్కడి వరకు 800 వరకు వెళ్తాను అనుకుంటే నేనైతే ఈ పాయింట్స్ కూడా అయిపోతుండే, అవునా. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోవాలి, ఓకేనా. నేను మెల్లిగా పెడతా అంటే నడవదండి, ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి, ఓకేనా. సో ఇది అండి ట్రేడింగ్ మన ఇండికేటర్స్. సో ట్రెండ్ లైన్స్ యూస్ చేయండి. అండ్ 2 days వీకెండ్స్ ఉన్నాయి కదా, సాటర్డే సండే, ఈ టైంలో మనం ప్రీవియస్గా ఉన్న మార్కెట్ స్ట్రక్చర్ని అనాలిసిస్ చేసుకోండి, ట్రెండ్ లైన్స్ డ్రా చేయండి. ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలో ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో మన ట్రేడింగ్ వ్యూలో అయితే మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసి ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి నేర్చుకోండి. సో నాకు తెలిసి అయితే నేను ట్రెండ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ చెప్తాను, ఓకేనా. సో ఏ వ్యూ ఉన్నా లేకున్నా ట్రెండ్ లైన్స్ మాత్రం నేర్చుకోండి మీ ట్రేడింగ్ వ్యూలో. సో మీకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.